ప్రైజ్ ది లార్డ్. సహోదరుడు భక్సింగ్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. రిబ్కాను పిలిచి, ఈ మనుషునితో కూడా వెళ్ళేదవా అని ఆమెను అడిగినప్పుడు, వెళ్ళేదన నేను. ఆదికాండం 24:58. దేవుని చిత్తమును నిత్యం చేసుకునేట ఇట్లు ఎలియాజరు ఎరిగి ఉండెను. అతడు తన స్వంత తీర్మానముల ద్వారా కాని లేక అభిప్రాయముల ద్వారా కాని నడిపించబడలేదు. తల్లిదండ్రులు అనేకులు భాగ్యవంతమైన సంబంధముల కొరకు పోయి పరిస్థితినంతటినీ తారుమారు చేయుదురు. కాని ఎలియాజరు ధనము లేక రంగు, విద్య అనేది అర్హతల చేత నడిపించబడలేదు. ఒక సొగసైన కన్యకను చూచినప్పుడెల్లా ఈమెయ ఆ కన్యక అని అతడు తనలో తాను అనుకొనక ప్రభునకు చాలా పెద్ద పరీక్ష పెట్టెను. 13-14 చిత్తగించుము, నేను ఈ నీళ్ల ఊట వద్ద నిలుచుచున్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ వంటెలకును నీళ్లు పెట్టదనని ఏడ్చినది చెప్పును. ఆమెయే నీ సేవకుడని ఇస్సాకు కొరకు నీవు నియమించినదే ఇండునుగాక అనెను. ఆ దాసినితో 10 వంటెలుండెను. వంటెలు ఒక్కొక్కటి 5 పెద్ద బాణల నీళ్లు త్రాగును. మరియు ఆ కన్యక 10 వంటలకు నీరు చేదు బాధ్యత వహించెను. ఎంత పెద్ద పని! దేవుడు మాత్రమే అట్టి పరీక్షకు జయము చేకూర్చగలడు. ఇచ్చట ఎలియాజరుకి ఇయ్యబడిన దైవ జ్ఞానమును చూడగలము. 10 వంటలకు నీరు చేదిపోయగలిగిన కన్యక విశాలమైన, ఇష్టపడేడు మృదువైన హృదయం కలిగి ఉండును. దీనురాలైన ఇష్టపడే కన్యకును ఎలియాజరు వెతుకుచుండెను. అతడు ఆత్మీయమైన మనుషుడై ఉండినందున ఒక ఆత్మీయ కన్యక కొరకు ఎదురు చూచుచుండెను. రిబ్కా అట్టి కన్యక. అబ్రహాము ఇంటికి వెళ్ళకముందు ఇంకా కొంతకాలం వారితో నుండుమని ఆమె తల్లిదండ్రులు కోరినప్పుడు ఆమె నిరాకరించి వెంటనే ఆ దాసినితో వెళ్ళుటకు ఇష్టపడెను. 58 ఎట్లు అడుగడుగున ప్రభు అతని నడిపించినోయని ఆమె అతని యొద్ద తెలుసుకునినప్పుడు ఇస్సాకు కొరకు తాను దేవుని ఏర్పాటని తెలుసుకునేను. కనుక ఆమె మారు మాట్లాడకుండా ఎలియాజరుతో వెళ్ళెను. సాధారణముగా వివాహ దినమున ఇల్లు విడిచిపెట్టినప్పుడు స్త్రీలు ఏడ్చెదరు, కానీ రిబ్కా ఏడవలేదు. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.